గమనించినప్పుడు భౌతిక సంబంధమైన గృహాన్ని చూసాం. రెండవదిగా దేవుని ఏమంట ఇల్లు. ప్రియమైన వాళ్ళు, దేవుని ఇల్లు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క మందిరముగా కట్టబడుచున్నాడు. ఇక్కడ ఎఫెస్ పత్రికలో పౌలు గారు ఎఫెస్ సంఘానికి రాస్తూ ఆయన ఏమన్నాడు అనగా, మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు. ఎప్పుడు దేవుని ఇంటి వారయ్యాము? మనం గమనించినట్లయితే 14వ వచనంలో మనం చూస్తాం, 13వ వచనం చూస్తాం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. కనుక ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడిన వారుగా ఉన్నారో, ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు వారిని అంగీకరించి మారు మనసు పొంది నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారో వారందరూ కూడా దేవుని ఇంటి వలె ఉన్నారు. ఇంకో మాట రాయబడింది, దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుని ఇంటి వారునై ఉన్నారు. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుని ఇల్లు. ఇంకో మాట రాయబడింది, జీవము గల దేవుని మందిరము. తిమోతి పత్రికలో పౌలు గారు రాస్తారు, జీవము గల దేవుని మందిరము. కనుక ఇది రెండవది. మొట్టమొదటిది భౌతిక సంబంధమైన మందిరము, ఇల్లు. రెండవదిగా ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడుచున్నాం. మూడవదిగా గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం మనం గమనించినప్పుడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. కాబట్టి పరలోకమందు మనకేముంది చెప్పండి? నివాసం ఉంది. కనుక భౌతిక సంబంధ నివాసం ఇది. రెండవదిగా ఆత్మ సంబంధమైన దేవుని మందిరంగా మనం కట్టబడుచున్నాం. మూడవదిగా ఈ లోకం విడిచిపెడితే మనము పరలోక నివాసము, అదే పరలోక రాజ్యము. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యములు గమనించినట్లయితే ఈ రెండు అనగా భౌతిక సంబంధమైన లేదా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాం మనం, మంచిదే. అయితే దీనికి మించినటువంటి ఒక నివాసము పరలోకమందు దేవుడు మన కొరకై ఏర్పాటు చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! ఆయన అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను, మరలా నేను వస్తాను, మీకు స్థలము సిద్ధపరిచిన తర్వాత మీరు నాతో పాటు ఉండడానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కనుక ప్రియమైన వాళ్ళారా, మన కొరకై పరలోకమందు దేవుడు ఒక గృహాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. మన కొరకై దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. మన కొరకై దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. దాన్ని ఏమంటారు? నూతనమైన యెరూషలేము పట్టణము. కనుక సరే, ఇప్పుడు ఈ మూడు మాటలను లేదా ఈ మూడు అంశాలను మనం కొద్దిగా మనం ధ్యానిస్తాం. మొట్టమొదటిది భౌతిక సంబంధమైన గృహము, రెండవది ఆత్మ సంబంధమైన మందిరము గృహము లేదా గృహము, మూడవది పరలోక సంబంధమైన గృహం. సరే, ఈ భౌతిక సంబంధమైనటువంటి గృహాల్లో చాలా రకాలుగా దేవుని యొక్క వాక్యములు రాయబడి చూడండి, గమనిస్తాం. మొట్టమొదట సామెతల గ్రంథం 12వ అధ్యాయం గమనించండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు. చాలమ్మా, నీతిమంతుల ఇల్లు. కాబట్టి భౌతిక సంబంధమైన ఇళ్ళ గురించి సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏం రాస్తున్నారంటే, ఆయన అనుభవపూర్వకంగా రాసినటువంటి మాటలు. హీ హాస్ రిటన్ విత్ ఎక్స్పీరియన్స్, అనుభవంతో రాశాడు. ఆయన చాలా గృహాలు కట్టుకుంటున్నారు. ఆయన కాలంలో కూడా ఆయన ఒక్కొక్క గృహానికి ఆయనకున్నట్టు జ్ఞానం చొప్పున దేవుడిచ్చిన తలంపు చొప్పున కొన్ని పేర్లు పెడుతున్నాడు. ఆయన ఏమంటున్నట్టే, నీతిమంతుల ఇల్లు, నీతిమంతుల ఇల్లు. అది రాయబడింది. నీతిమంతుల ఇల్లు ఏం చేస్తుందంట? నిలుచునని రాయబడింది. అలాగే నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరు ఏమైపోయినారంటే పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. భూలోకంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడు కాదు. అందరూ త్రోవ తప్పి ఏమైపోయినారంట? పనికిమాలిన వారైరి. అయితే ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడైన దేవుడు. దేవుని యొక్క వాక్యములు ఆయన గురించి రాయబడింది. చదవద్దులేండి, నేను చెప్పుకుంటూ వెళ్తాను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం రాయబడిన ప్రకారము, ఆయన అనీతిమంతులైన మనను నీతిమంతులుగా చేయడానికి పాపం ఎరుగని దేవుడిగా భూలోకానికి వచ్చాడని రాయబడింది. ఆయన పాపము ఎరుగనటువంటి దేవుడు. అలాగే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం రాయబడింది, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన పాపమేమీ చేయలేదు. పాపము చేయనటువంటి దేవుడు, పాపం
చేయనటువంటి దేవుడు. మూడవది గమనించినట్లయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, పాపములు తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయెను. ఆయనలో పాపం ఏమంట లేదు. గమనించాలి, పాపం ఎరగని దేవుడు, పాపము చేయని దేవుడు, పాపము లేని దేవుడు. ఇంకో మాట గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం రాయబడింది, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ఎలా ఉన్నాడంట ఆయన, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆయన. అంతేనా? ఆయన అప్పగించినటువంటి యూదా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఈ మాట అన్నాడు, నేను నిరపరాధిని అప్పగించి పాపము చేసి తిని. అలాగే ఆయనకు తీర్పు తీర్చినటువంటి పిలాతు అన్నాడు, ఆ నీతిమంతుని జోలికి నేను పోను, ఎందుకనగా నీళ్లు తీసుకొని చేతులు కడుక్కున్నాడు. ఈయనలో ఏ దోషము నాకు కనపడడం లేదు. మీరు ఇన్ని నేరాలు మోపుతున్నారు, ఒక్క నేరము కూడా నాకేం కనపడము లేదు. అలాగే తన భార్య కూడా చెప్పింది, అయ్యా నీతిమంతుని జోలికి పోవద్దు. ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అయితే ప్రియమైన వాళ్ళారా, నీతిమంతుని ఇల్లుగా ఎలా మార్చబడుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, ఉచితముగా మనల్ని ఆయన రక్తం చేత ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు నమ్ముట ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్ముట ద్వారా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తాం, ఉచితముగా మనల్ని ఏం చేశాడంటే ఆయన నీతిమంతులు. 3వ అధ్యాయం మనం చూస్తాం, ఉచితముగా మనల్ని ఏం చేశాడు, నీతిమంతులుగా చేశాడు. కనుక ఈ యొక్క సమయంలో ఇంకా ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడకపోతే నీవు నీతిగా తీర్చబడలేని అర్థం. మన నీతి క్రియలు దేవుని యొక్క దృష్టి రాయబడింది మురికి మురికి పేలికలు, మురికి పేలికలు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము కడగబడాలి. ఆయన రక్తము ఉచితముగా మనల్ని ఏం చేస్తుందంటే కడిగి నీతిమంతులుగా చేయును. అలాగే ఆయన రక్తము మనల్ని కడిగి పాప క్షమాపణ కలుగజేయును. అందుకే మనం చూస్తాం, ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం రాయబడిన ప్రకారం ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపములను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును ఘనతయు యుగయుగములు కలుగును గాక. కనుక నీతిమంతుని ఇల్లు ఎలాగ మార్చబడుతుంది? నీతిమంతుని ఇల్లుగా అంటే నువ్వు నీతిమంతునిగా చేయబడాలి. ఎలా చేయబడగల మనము? ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా. వాక్యంలో మనం చూస్తాం, ఏమని ఆయన నమ్మాలి, ఏమని అంగీకరించాలి అనగా, యేసు ప్రభువా మీరు నా కొరకై పాపము లేని వాడుగా భూలోకానికి వచ్చి నా కొరకై మీరు చనిపోయినారు, పరిశుద్ధ రక్తం గార్చినాడు, అలాగే సమాధి చేయబడ్డారు, తిరిగి 3వ దినమున సజీవుడై లేచారు, నన్ను మీరు క్షమిస్తారనే విశ్వాసంతో వాక్యం ద్వారా వింటూ ఉన్నాను, నన్ను క్షమించమంటే క్షమించి ఏం చేస్తా, నీతిమంతునిగా తీర్చు. ఇది నీతిమంతుని ఇల్లు. రెండవ మాట గమనిస్తాం, చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం చదవండి. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఇక్కడ మనం చూస్తున్నాం రెండవ గృహం ఏమిటంటే భక్తిహీనుల ఇల్లు. భక్తిహీనులు ప్రియమైన వాళ్ళారా, భక్తిహీనం అంటే భక్తి లేనివారు. ఒక ఆయన చెప్పినాడు, పెద్ద దైవ సేవకుడు, ఉదయకాల సమయంలో లేచి కనీసం 5 నిమిషాలన్నా ప్రార్థన చేసుకోకుండా బైబిల్ చదువుకోకుండా ఉండే వాళ్ళందరూ కూడా క్రైస్తవులైనా క్రైస్తవేతరులు వాళ్ళందరూ ఎవరంట? భక్తిహీనులు. ప్రియమైన వాళ్ళ భక్తిహీనుల ఇల్లు గురించి దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చెప్తుంది. భక్తిహీనుల ఇల్లు ఏమైపోతుందంట? నిర్మూలమగును. అనగా దాని అర్థం ఏంటనగా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా మనము నీతిమంతులుగా చేయబడకుండా భక్తిహీనమైన జీవితంలో జీవిస్తే మనము దేవుని యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని మనము పొందలేము. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సహోదరు ఐజాక్ అన్న గృహ ప్రతిష్ఠ ద్వారా దేవుడు మనతో మాట్లాడేది ఏంటనగా, నీ ఇల్లు నీతిమంతుని ఇల్లుగా మార్చబడాలని ప్రభు కోరుతున్నాడు. నీ ఇల్లు ఇంకా నీతిమంతుని ఇల్లుగా మార్చబడకపోతే ఈ దినమే, ఈ సమయమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించు. ఏ రీతిగా అంగీకరించాలి? యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించుము, నన్ను మీ రక్తంతో కడగము. వాక్యం రాయబడింది 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో, మన పాపం మనం ఒప్పుకుంటే నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములు ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ప్రియమైన వాళ్ళారా, భక్తిహీన ఇల్లు గురించి రాయబడింది. రెఫరెన్స్ నేను చెప్తాను, మీరు వినండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం రాయబడింది, బుద్ధిహీనుడు లేదా భక్తిహీనుడు ఇల్లు కట్టుకున్నాడు. ఎక్కడ కట్టుకున్నాడంట? ఇసుక మీద కట్టుకున్నాడు. ఏం జరిగింది అక్కడ? వారలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, గాలి వచ్చింది. ఏమైందంటే అది కూలిపోయింది. అక్కడ రాయబడిన ఒక భయంకరమైన దాని పాటు బహు
గొప్పది. అనగా ప్రియమైన వాళ్ళారా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థం అంటే ఇది. యెహోవా మాట విని దాని చొప్పున చేయకపోతే వచ్చే నష్టం. ఇది రెండవ గృహం మనం చూస్తున్నాం. మొదటి గృహం చెప్పండి, నీతిమంతుల ఇల్లు. రెండవ గృహం చెప్పండి, భక్తిహీన. నీతిమంతుల గృహం నిలుస్తుంది, భక్తిహీనులు ఏమైపోతుందో పడిపోతుందని మనం చూస్తాం. ఇంకో మాట చూస్తాం చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం. గర్విష్ఠుల ఇల్లు యెహోవా ఏం చేస్తానంట, పెరిగివేయును. ఇక్కడ రాయబడిన మాట గర్విష్ఠుల ఇల్లు. ఇది సామాన్యంగా నేను చెప్పే మాట. ఇది దైవజనుడు ఒక మాట చెప్పాలంటే మహాజ్ఞాని అయినటువంటి ఆయన ముందుగానే ఆయన తర్వాత గాని అంత జ్ఞానవంతుడు భూలోకములు ఎవరు లేరు. జ్ఞాని చెప్పిన మాట ఏంటనగా గర్విష్ఠుల ఇల్లు. ప్రియమైన వాళ్ళారా, గర్వం అనేది మానవ జీవితాన్ని పడగొడుతుంది. గర్వం అనేది మన ఇంట్లోని ప్రవేశిస్తే, గర్వం అనేది మన గృహంలో ప్రవేశిస్తే నష్టపోతాం మనం. బట్టి గర్విష్ఠుల ఇల్లుగా మంది ఉండకూడదు, నీతిమంతుల ఇల్లుగా మనము ఉండాలి. తర్వాత ఇంకో మాట, యథార్థవంతుల గుడారము ఏమంట, వర్ధిల్లును. వర్ధిల్లును. నువ్వు వర్ధిల్లాలంటే యథార్థమైన జీవితం. ఏ మనిషి యథార్థత లేడు. వాక్యం రాబడి మీకా గ్రంథం 7వ అధ్యాయంలో వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచె కంటెను ముళ్ళుగా ఉన్నారని రాయబడింది. కాబట్టి ముళ్ళనగా కుట్టే స్వభావం లేకపోతే గుచ్చే స్వభావం, అలాంటి స్వభావం కలిగిన వారుగా మనం ఉండకూడదు. ఈ సందర్భంగా మనం ఏం జ్ఞాపకం చేయబోతున్నామంటే 3 రకాల గృహాలు మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిది భౌతిక సంబంధమైన గృహము, రెండవది ఆత్మ సంబంధమైన గృహము, మూడవది ఏం చూసాం, పరలోక సంబంధమైన గృహము. ఇప్పుడు మనం గమనించినట్టు ఇంకొక ఇల్లు మనం చూస్తాము. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం గమనిస్తాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. రుచి అయిన భోజన పదార్థములు కలహముతో కూడిన ఇంట. ఈ ఇంటి పేరు మీరే చెప్పాలి. ఏ ఇల్లు అంటే ఇది? కలహముతో కూడినటువంటి ఇల్లు. ప్రియమైన వాళ్ళారా, మన ఇంట్లో కలహం ఉండకూడదు. కలహానికి అబ్రహాం దూరం అయిపోయినాడు. మనం బంధువులమని కనుక మన మధ్య ఏముండకూడదు, కలహం ఉండదు. నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తా, నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తా. చూడండి, కలహానికి దూరంగా మనం ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యములు గమనించినట్లయితే దావీదు యొక్క జీవితంలో ఇది అనుభవించినాడు. ఆయన సౌలు ఇంట్లో ఉన్నాడు, సౌలు ఆయన మీద ఈట ఇసిరేశారు. దాని అర్థం ఏంటనగా ఈటే చెప్పండి, ఈర్ష్యకు గుర్తు. పగతో ఆయనకు 10,000 నాకు 1,000 కలదంటారా? కాదు కాదు, ఈయన ఉండకూడదని చెప్పేసి ఏం చేసినాడుగా, ఆ ఇంట్లో కలహం ఉంది. కలహం ఎలా స్టార్ట్ అయింది అంటే ఈర్ష్యతో స్టార్ట్ అయింది. ఇంకా మనం చూస్తాం, ఆయన హామాన్ ఏం చేశాడు అనగా మొర్దెకాయికి ఉరికమం తయారు చేశారు. ఉరికమం తయారు ఇంట్లోనే పెట్టుకున్నాడు ఉరి. కనుక మన గృహాలు అలా ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య ప్రకారం కలహానికి మనం ఎలా ఉండాలంట, దూరంగా ఉండాలి. కొన్ని పర్యాయాలు కుటుంబస్తులను మనం గొడవాడుకుంటుంటాం అన్నమాట. భార్య భర్త కొట్లాడుకుంటుంటారు, అందరు వింటా ఉంటారు. ఏంది వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు కానీ మందిరానికి వెళ్తారు కానీ ఆరాధన చేస్తారు కానీ కలహం ఉండేటువంటి గృహము. ఒకవేళ ఆ రీతిగా మన గృహం ఉంటే మనము ఈ దినం తీర్మానం చేసుకుందాం, ప్రభువా నాకు అద్భుతమైన గృహం ఇచ్చినావు, నీతిమంతుని ఇల్లుగా నా గృహాన్ని ఇచ్చినావు, యథార్థమైనటువంటి ఇల్లుగా నాకు గుడారాన్ని నిర్మించినావు. అయితే ఇంకా నా కుటుంబంలో ఏముంది, కలహం ఉంది. ఈ కలహము ఎలా పోతుందంటే చిన్న 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 పనులు మనం చేయడం ద్వారా కలహం పోతుంది. ఉదయకాల సమయం లేగానే మనం కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. అది ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటే తండ్రి రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ తండ్రి అనగా కుటుంబ యజమాని రక్షణ పొందకపోతే అక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళిద్దరు రక్షణ పొందకపోతే పిల్లలు ఎవరైనా రక్షణ పొందితే వారు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏం చేయాలి, కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. ఏ కుటుంబం అయితే కుటుంబ ప్రార్థన కలిగి ఉంటుందో కలహాల కుటుంబంలో మనము చూడము. ఒకవేళ ఉన్న చిన్న చిన్న వాక్యం ద్వారా సరిచేయబడతారు. కనుక ప్రియమైన వాళ్ళారా, కలహం ఉండేటువంటి ఇల్లు. ఇంకో మాట గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యంలో అనేక విషయాలు రాయబడ్డాయి. అయితే ఇంకా మనం చూస్తే నీతిమంతుల ఇల్లు గురించి కొన్ని ధ్యానిస్తాం. నీతిమంతుల ఇల్లు, నీతిమంతుల ఇంట్లో ఏమంటారనగా నీతిమంతుని గుడారములో ఏమంట రక్షణ సునాదం ఏం చేయాలంట, వినబడాలి. కాబట్టి ఈ దినం 5 కన్నా గృహ ప్రతిష్టకు వచ్చిన మనము ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా ఈ గృహం మీరిచ్చిందే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థం, మీరే దీన్ని కట్టించారు. ఇంకా మనం చూస్తాం సామెతల గ్రంథంలో 24వ అధ్యాయం 3-4 వచనాల్లో జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. కాబట్టి దేవుడే జ్ఞానము. మనం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31 వచనం చూస్తాం. ఆయనే మనకు జ్ఞానము, విమోచన, పరిశుద్ధత ఆయన మనం చూస్తాం. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇల్లు కట్టబడిన తర్వాత ఇంట్లో ఏమండాలంట, రక్షణ ఏమంట, సునాదము. ఉదయమునే లేచి మనము దేవుని సన్నిధిలో
ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనలో గడపాలి. మేము ఒక్కొక్కసారి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ పిల్లలు వేయలేరు ఉదయకాల కుటుంబ సమయం కుటుంబ ప్రార్థనలో. మా వీధుల వాళ్ళంటే, ఏం సార్ ఈ రోజు మీరేమి అది వేయలేదే, ఏది మ్యూజిక్ వేయలేదే అంటారు. అంటే దాని అర్థమైంది, మనం కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు ఇరుగు పొరుగు వారు ఏం చేస్తున్నారు? వింటూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనము నీతిమంతుని ఇల్లుగా ఎలా మనము ఉండగలమంటే, మొట్టమొదట మన కుటుంబంలో చెప్పండి రక్షణ సునాదము. రక్షణ సునాదం లేదంటే ఒక డౌట్ మనం పడాల్సి వస్తుంది. చూడండి, గమనిస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో 9వ వచనం రాయబడింది, నేడు ఈ ఇంటికి ఏమంట రక్షణ వచ్చిన ఇతను అబ్రహాము. అంటే దీని అర్థం ఏంటంటే, నీ యొక్క గృహములో రక్షణ సునాదం వినబడలేదంటే నీ ఇంటికి రక్షణ వచ్చిందో లేదో డౌట్. అలాగే ఇతను అబ్రహాము కుమారుడే అనే మాట నీ గురించి ప్రభు చెప్పలేదేమో. అయితే ఈ దినం తీర్మానం చేసుకో, ప్రభా నేను రక్షింపబడ్డాను కానీ, నీతిమంతుని గృహంగా నేను ఇల్లు కట్టుకున్నాను కానీ. కొంతమంది యెహోవా ఈ ఇంటికి యజమాని అని పెడతారు కానీ అంత వీళ్ళే. రకరకాలుగా మనం చూస్తాం. క్రీస్తు అధిపతి అని చెప్తారు కానీ అధిపతిగా ఉండరు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే నీతిమంతుని యొక్క ఇళ్లలో మొట్టమొదటి రక్షణ సునాదము. ఆ కుటుంబస్తులంతా ఏం చేయబడతారు చెప్పండి? రక్షింపబడతారు. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది చెప్పండి? రక్షణ వచ్చినది. ఆయన రక్షణ పొందినప్పుడు ఎంత సంతోషం చెప్పినా, జక్క ఇంత ఎత్తున్నాడు ఇంత ఎత్తి ఎగురు అని అనుకుంటా నాకు తెలిసి. అబ్బో ఆనందం పట్టలే. ఈ సంతోషం మీకు కావాలా? భార్య అడుగు, ఏమయ్యా నిన్నటి మాత్రం లేవు, ఈ రోజు ఎంతో హ్యాపీగా ఉన్నావు, కారణం ఏంటి అంటే, యేసు ప్రభు నా హృదయంలోనికి వచ్చినాడు. యేసు ప్రభు నా పాపం అంతా ఏం చేసినాడా? క్షమించినాడు. యేసు ప్రభు నన్ను తన బిడ్డగా స్వీకరించుకు, అంతకన్నా సంతోషం నాకు లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ అనుభవం నీకు కావాలని ఈ సందర్భంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. చాలా మంది చెప్తా ఉంటారు, అబ్బా మా ఇంటికి ఏమొచ్చింది? లోన్ వచ్చిందండి కట్టుకోవడానికి, పునాది వరకే ఉండింది, ఇంకా లోన్ గవర్నమెంట్ శాంక్షన్ చేశాను అంటారు. కొంతమంది మా ఇంట్లో రేషన్ కార్డు ఇచ్చారంటారు. లేకపోతే ఇంకేమంటారు చెప్పండి? ఓటర్ ఐడి. ఇవన్నీ కాదు, వీటన్నిటికంటే ముఖ్యమైనది నీ ఇంటికి ఏం రావాలి? రక్షణ రావాలి. అప్పుడే నీతిమంతుని ఇల్లుగా చేయబడుతున్నట్లుగా మనం చూస్తాం. రెండవది మనం గమనించినట్లయితే, చదవద్దులేండి, నేను చెప్పుకుంటూ వెళ్తా, మీరు టైం అయిపోయింది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం రాయబడింది, ఆతిథ్యము చేయ ఏమంట మరువకుడి. తర్వాత మన గృహం ఎలా ఉండాలంట? ఆతిథ్యము చేయాలా. అనగా మనము విశ్వాసులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, ఎవరైనా కానీ రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా మన ఇంట్లో వచ్చినప్పుడు వారికి గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయం రాయబడింది, నా పేరట గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చు వారికి పరలోకమందు ఏముందంట? ఫలము. గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే ఫలం ఉంటే, భోజనం పెడితే ఇంకెంత ఫలం ఉంటది? అలాగే ప్రియమైన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నేను చెరసాలలో ఉంటే మీరు నన్ను ఏం చేశారు? చూడడానికి వచ్చా. నేను ఆకలితో నాకేం చేశారు? అన్నం పెట్టాను. దాహంతో నాకేం చేశారు? దాహానికి ఇచ్చారు. కాబట్టి దాని ప్రతిఫలం. కనుక ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహము. ప్రియమైన వాళ్ళారా, మనకున్న దాంట్లోనే నీళ్ళైనా చాలు, పర్వాలే. కనుక మన ఇంటికి ఎవరు వచ్చినా ఆతిథ్యము. మాట మనం చూస్తే అబ్రహాము ఏం చేశాడంట? దేవుని దేవతలకు ఆతిథ్యం ఇచ్చాడు. వయసు బలిన గాని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడంటే, మందలోనికి లేగ దూడం తీసుకొని వచ్చి విందు ఏర్పాటు చేశాడు. ఆతిథ్యం అది. అదే లోతు ఏం చేసిన రాయబడిన మాట, లోతు ఎరుగకనే దేవదూతలకు ఏమి ఇచ్చాడంట? ఆతిథ్యం ఇచ్చినగా సరైన ఆతిథ్యం ఇవ్వలేదు. కాబట్టి రెండవదిగా మన గృహం ఎలా ఉండాలంట? చెప్పండి, ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. తర్వాత మూడవది గమనించినట్లయితే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసు లాజరు ఇంటిలో భోజనమునకు కూర్చుండెను. అక్కడ మార్త ఏం చేసిందంట? ఉపచారం చేసెను. లాజరు భోజనమునకు కూర్చుండెను. మరియా ఏం చేసిందా? అత్తరు జటామాంసి పగలగొట్టి ఆయన పాదములకు పూసెను. ఇల్లు ఏమైపోయిందంట? ఇప్పుడు ఈ ఇల్లు గురించి మీరే చెప్పండి. ఏ ఇల్లు చెప్పండి? ఆరాధన గృహము. ఆరాధన గృహము. అంతవరకు లాజరు సమాధిలో ఉన్నాడు, సమాధిలో నుంచి సంఘములోనికి వచ్చాడు, ఆరాధికుడైపోయినాడు. అంతవరకు మార్త అనేకమైన పనులు పెట్టుకొని విచారపడుతున్నది. ఇప్పుడు సంఘములోనికి వచ్చిన తర్వాత విచారం లేదు. మరియా ఎప్పటి నుంచో దాచిపెట్టుకుని అత్తను పగలగొట్టాలని ఆశపడుతుంది. సమయం దొరికిందో పగలగొట్టేసింది. అనగా ఇల్లు అత్తరు వాసనతో ఏమైపోయిందంట? నిండెను. కాబట్టి మన ఐజాక్ అన్న గృహం కూడా ఆరాధన గృహముగా అనేక మంది ఈ గృహానిలో వచ్చిన వారు ఆరాధన అనగా వ్యక్తిగతంగా, యేసయ్యా నన్ను మీరు క్షమించినారు, మీకు వందనాలు. యేసు ప్రభువా మీ రక్తంతో నన్ను కడిగినారు, మీ రాజ్యానికి వారసులుగా చేశారు, మీకు వందనాలు. ఇది భౌతిక సంబంధమైన గృహం. చాలా ఉన్నాయి కానీ ఇంకా సమయం లేదు కాబట్టి ఇంకొక మనం వెళ్దాం, ఇంకొక తలంపుకి వెళ్దాం. రెండవ గృహం ఏమని చెప్పుకున్నాము?
దేవుని యొక్క ఇల్లు, దేవుని మందిరం, ఆత్మ సంబంధమైన గృహము. కనుక ఆత్మ సంబంధమైన గృహం అనగా ఒక మాట గమనిస్తాం చూడండి. పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం అందరం చదువుదాం. 2వ అధ్యాయంలో 4వ వచనం, లేకపోతే నేను చదువుతామా? మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును ఏమంట సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇందాక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో దేవుని ఇంటి వారు అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రియమైన వాళ్ళారా, రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఇంట్లో ఉంటే కుదరదు. ఎక్కడికి రావాలి చెప్పండి? దేవుని యొక్క మందిరానికి రావాలి. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి పరలోకపు గవిని. ఇదే పరలోకంలోనికి వెళ్ళాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? గవిన్లోనికి రావాలి. ఉదాహరణకు బేస్తార్పేటకు మేము వచ్చినాము, గవిన్ దాటి వచ్చినామా? గవిన్ దాటకుండానే వచ్చినామా? గవిన్ దాటే వచ్చాం. అలాగే ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మందిరానికి రావాలి. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మనము ఆత్మ సంబంధమైన మందిరంగా ఏం చేయబడుతుంది చెప్పండి? కట్టబడతాము. అలాగే మనలో సజీవత్వం వస్తుంది. మనం జీవులమే. సజీవత్వం అంటే ఆత్మీయంగా చురుకుగా ఉంటాము. కొంతమంది ఆరాధన చేయమంటే సంవత్సరాల ఆరాధన చేయరు. కారణం ఏమిటంటే వారు ఇంకా సజీవమైన రాళ్ళుగా కట్టబడ్డాము. అలాగే సువార్త చెప్పంటే, నా దగ్గరకు ఆయన సువార్తకు వచ్చినాడు, పక్కన కూర్చున్నాడు, సువార్త చెప్పంటే నన్ను పొడుస్తాను, నువ్వు చెప్పన్నా అంటాడు. అంటే నేను కంటత వాక్యం చెప్తే మళ్ళీ ఆయన చెప్పడం అనమాట, పెద్ద ఆయనే. దాని అర్థం ఏంటనగా ఆత్మ సంబంధమైన మందిర సహవాసములో వారు లేని వారుగా ఉన్నారు. రక్షింపబడ్డారు, బాప్తిస్మము సాక్ష్యం ఇచ్చినారు, కానీ మళ్ళా ఆదివారం కనపడతాం. మధ్య కూడికలు రానే రారు. ఎలాగా ఆత్మ సంబంధ మందిరం కట్టబడతాను? కనుక ప్రియమైన వాళ్ళారా, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడే సమయంలో పౌలు అంటాడు, మీకు బలమైన ఆహారం పెట్టాలనుకుంటున్నాను కానీ మీరు ఇంకా ఎలా ఉన్నారు? పసిపిల్లల మాదిరే ఉన్నారు. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు తాగదు. మీకు అర్థం కావడంలే. ఓ విశ్వాసులారా, ఆత్మ సంబంధం మందిరం దేవుని యొక్క సహవాసము. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23 వచనం చూస్తాం, సమాజముగా కూడక మానొద్దు అన్నాడు. అలాగే నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయంలో మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. అలాగే కీర్తన గ్రంథము 10వ అధ్యాయం అనుకుంటే రాయబడింది, తేజో మహిమ నిలిచేస్తానని నేను ప్రేమించుచున్నాను. ప్రేమైన వాళ్ళారా, ఇది ఆత్మ సంబంధం మందిరంగా కట్టబడ్డము. ఎన్ని పరిచయాలు, గొలుసు ప్రార్థన అంటే గొలుసు ప్రార్థనకు రాకపోతే నీవు ఆ దినము ఆత్మ సంబంధమైన ఎదుగుదలలో ఆగిపోయినట్టే. అలాగే మంగళవారం విజ్ఞాపన ప్రార్థనకు రాకపోతే డ్యూటీ ఉండి అనారోగ్య పరిస్థితి రకరకాలు, అది వేరే. డ్యూటీ లేకుండా సమయం ఉండి కూడా నిర్లక్ష్యంతో ఇంటి దగ్గర ఉంటే నీవు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడము లేదు. అనుకుంటే ఆయన చెప్తే వినేదేందిలే, ఈయన చెప్తేనే లేదు. ఎవరు చెప్పినా దేవుని యొక్క మందిరంలో చెప్పేవాడు తీర్పు పొందుతాడు, అంతవరకే. మనం ఏం చేయాలా? వాక్యాన్ని స్వీకరించాలా. దేవుని యొక్క మందిరం సహవాసం కొరకు మనం ఖచ్చితంగా రావాలా. కనుక ప్రియమైన వాళ్ళని గమనించినట్లయితే ఆత్మ సమాజముగా కూడుట మానక, ఇది ఆత్మ సంబంధం. ఎన్నిసార్లు సమాజంగా మారినా మనం? కొంతమంది వాగ్దానాలు ఎప్పుడు వస్తారు? ఎప్పుడు అంటే 31 తారీఖులు వస్తారు, మళ్ళీ వస్తారు. ఎప్పుడు? మళ్ళీ 31కి వస్తారు. వీళ్ళని కూడా మనం చూస్తాం. ఒకసారి ఒక ఆయన వచ్చినాడు, మేము విజిటింగ్ పోయినప్పుడు, పోయినసారి మీరు వాగ్దానం తీసుకున్నానంటే, అవును సార్ ఈసారి కూడా వస్తాం, అందుకే నేను పొద్దున బైబిల్ అంతా దుమ్మంతా దులిపి రెడీ చేసుకున్నా అంటున్నాడు. అంటే దాని అర్థమైంది, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డానికి ఇష్టం లేదు. కనుక ప్రియమైన వాళ్ళ రెండవది మనం చూస్తున్నాము, రెండవ గృహం ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరము. కనుక ఈ ఆత్మ సంబంధ మందిరములో మనము 2 విషయాలు మనం చూస్తాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఏం చేయాలంటే జాగ్రత్తగా దేవుని యొక్క మందిరానికి వచ్చిన తర్వాత బయట విషయాలన్నీ ఏం చేయాలి చెప్పండి? మర్చిపోవాలా. మందిరానికి వచ్చిన తర్వాత కూడా మనము జాగ్రత్తగా కూర్చోకపోతే, జాగ్రత్తగా వినకపోతే ఆత్మ సంబంధమైన మందిరంగా మనము కట్టబడలేము. కనుక ఇది రెండవది. మూడవది మనం ఏం చూసాం చెప్పండి? పరలోక సంబంధమైన మందిరం లేదా పరలోక సంబంధమైన గృహము. ప్రేమైన వాళ్ళారా, ఎంత అద్భుతమైన అనుభవం దేవుడు మనకు అనుగ్రహించాడు. కొన్ని చేత కట్టబడిన నివాసము. ఇది ఎలాంటి నివాసం అంటే తాత్కాలికమైన నివాసము కాదు, నిత్యమైన నివాసము. ప్రేమైన వాళ్ళారా, పరలోక రాజ్యం గురించి వర్ణించలేము మనము. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చక్కగా రాయబడింది, 12 పునాదుల ఏమంటే ఇల్లు కట్టబడింది. 12 అమూల్యమైన ఏమంట రాళ్లతో, విలువైన రాళ్లతో కట్టబడింది. అక్కడ ఏ దేవాలయం లేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి దేవాలయమై ఉన్నాడు. ఆయన ముఖ దర్శనం చేసుకుంటాం. అలాగే ఈ యొక్క
బంగారు వీధులు ఉంటాయి. బంగారు వీధులు ఉంటాయి. ఇక్కడ గ్రీన్ చేసే వరకు అబ్బాయి ఎంత బాగుంది అనుకున్నా, ఈ గ్రీనరీ కంటే శ్రేష్టమైనటువంటి బంగారు వీధులు, స్వచ్ఛమైన శుద్ధ సువర్ణముతో ఆ యొక్క నగరం రోడ్డు రావంటే వస్తుందంట. అంటే ఈ రీతిగా ప్రియమైన జీవితం మార్చబడకుండా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశము లేదు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క నూతన గృహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవా, ఈ భూలోక సంబంధం నివాసం, అలాగే ఆత్మ సంబంధమైన నివాసం లేదా గృహం, ఈ రెండు నేను గమనిస్తున్నాను. అయితే ఈ రెండింటికంటే నాకు ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? పర సంబంధమైనటువంటి గృహము, అది నిత్యమైనటువంటి గృహము, లయము కానటువంటి గృహము, లేకపోతే ఎన్నటికీ అది చెదరిపోయినటువంటి శాశ్వతమైన రాజ్యం. ప్రభు చెప్పినాడు, నేను వెళ్ళి మీకు కూడా నివాసం ఏర్పాటు చేస్తాను. అయితే మీరు చేయవలసిన చిన్న పని, మీ రక్షణ కొనసాగించుకోవాలంటే కొన్ని తలంపులు మనం చూస్తాం. చూడండి, ఇప్పుడు రండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతాను, గమనించండి. 2-3 వచనాలు కలిసినాయి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన ఏం చేయాలంట? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన ఏం చేయాలంట? ఇక్కడ పాలంటే దేవుని యొక్క వాక్యము. కనుక మనము రక్షణలో కొనసాగించబడ్డానికి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆయుధం ఏంటంటే దేవుని యొక్క. తర్వాత నువ్వు మాట్లాడమన్నాడు. సరే అని చెప్పేసి ఏం చేసినానంటే మళ్ళీ రాత్రి ఏం చేసినట్టే కుటుంబ ప్రార్థన అయిపోయింది, నా వ్యక్తిగత వాక్యం చదువుకున్నా, ఆయన దేవుడు మాట్లాడలే. ఇప్పుడు పోవాలి మా ఇంటి మందిరం వెనకనే మా ఇల్లు, పోయి అడగాలి. ఏమన్నా నేను ఉంగరం పెట్టుకుని నా గురించి చెప్పినా కదా వాక్యము, ఎందుకు చెప్పినా అడగాలనుకున్నా నేను. లేదు ఇప్పుడు వద్దు, ఉదయకాల సమయంలో నువ్వు వీళ్ళు వాక్యం చదువు. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యం ఎలా మాట్లాడుతుందంటే చూడండి, గమనిస్తాం. అది ఉదయకాల సమయంలో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చదవండి. 2వ అధ్యాయంలో ఆఖరి వచనంలో చివరి లైన్ ఉంటది అక్కడ. యెహోవాని ఆశ్రయములను మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మూడోది మనం గమనిస్తున్నాము, ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూడాలి. ప్రభువా, రక్షణ ఇచ్చింది ఎవరు? మీరే. నా కొరకై క్రయం చెల్లించింది మీరే, నా కొరకై రక్తం కారింది మీరే. కాబట్టి మీ వైపు నేను చూస్తున్నా. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇతరుల వైపు చూడడం వల్ల మనం పడిపోతాం. ఉదాహరణకు పేతురు నీళ్ల మీద నేను కూడా నడుస్తాను ప్రభు అని దేవుని ద్వారా ఆజ్ఞ పొందాడు. కొన్ని అడుగులు వేసిన తర్వాత ఏం చూశాడు? పక్కకు చూశాడు. పక్కన ఏముందంట? గాలి, తుఫాన్. ఎవరి వైపు చూశాడు చెప్పండి? దేవుని వైపు, యేసుప్రభు వైపు చూడకుండా గాలి వైపు చూసాడు. ఏమైపోయినాడంట? ఫోన్ చేసినాడు సేవకుడు అక్కడ ఆయన. కనుక ప్రియమైన వాళ్ళని గమనించినట్లయితే దేవుని యొక్క రాజ్యానికి నువ్వు అర్హుడుగా చేయబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తం చేత కడగబడాలి. ఆ సహోదరి కడగబడింది, పాపమంతా ఒప్పుకున్న తర్వాత మళ్ళా వారం 10 రోజులకు నీటి బాప్తిస్మం సాక్ష్యం ఇచ్చి వారింటి దగ్గర సంఘము, దేవుని యొక్క ఇల్లు. కనుక ఈ సందర్భంగా ఐజాక్ అన్న గృహ ప్రతిష్ఠ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడు, నీవు కూడా పరలోక గృహంలో ప్రవేశించాలి. ఈ గృహంలో ప్రవేశిస్తాం, విందు ఆరగిస్తాం, వెళ్ళిపోతాం. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆత్మ సమ మందిరానికి అప్పుడప్పుడు వస్తూ వెళ్ళిపోతాం. ఈ రెండు కంటే ప్రాముఖ్యమైంది దేవుని యొక్క గృహము. ఆ గృహములోకి వెళ్ళాలంటే మనము ఇప్పుడు వాక్యం చెప్పినట్టుగా మనం సిద్ధపడాలి. అంతకంటే ముఖ్యంగా ఎవరైతే ఇంకా రక్షింపబడలేదో, మారు మనసు పొందలేదో అనుగ్రహించును గాక. అలాగే ఈ కుటుంబాన్ని కూడా నీతిమంతుల కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే అనేక మందికి రక్షణ అనుగ్రహించే గృహంగా, అలాగే ఆతిథ్యం ఇచ్చే గృహంగా మనం చూస్తాం. అలాగే అనేక మందికి వాక్యం అందించే గృహంగా ఈ గృహం ఉండినట్లుగా ఈ గృహం కొరకు కూడా మనం ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేస్తాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడును గాక. దేవుడు తన వాక్యమును మన కొరకై దీవించును గాక. అన్నా ఐజాక్ అన్న రండి. ఐజాక్ అన్న దినాలన్నిటిని ప్రభా నీ నామానికి మహిమకరంగా ఉండటానికి కృప చూపించిన వెళ్ళలేనటువంటి వారిని, ఎన్నికలైనటువంటి వారిని, తృణీకరింపబట్టి వారిని, ఎందుకు పనికిరానటువంటి వారిని, సమాజము, ఇల్లు అంతా తోసివేసిన
నీవు నన్ను తోసివేయకుండా పెంటతో సమానమైనటువంటి నన్ను నీ ప్రక్కన కూర్చుని వానిగా చేసుకున్నా. నేను ఒక్కరిని కాదయ్యా అని ప్రార్థించగా నా యొక్క సతీమణి నేను ఇద్దరు రక్షింపబడిన తర్వాత నీవు భూలోకంలో ఇచ్చినటువంటి ఈ ఇంటిలో చేరు ముందు నా గృహము నీకు మహిమకరంగా ఉండాలి, మేమందరము రక్షింపబడినటువంటి గృహముగా ఏర్పరచబడాలని ఆశ కలిగినప్పుడు నిన్నటి దినాన తండ్రి నా కుమారులు కూడా నీ బిడ్డలుగా మీరు అంగీకరించుకొని బాప్తిసం తీసుకొని అయ్యా నీతిమంతుల జాబితాలో తీర్చుకొని నీతిమంతుల గృహములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే నీకు వందనాలు. ఈ భూమి పైన ప్రభు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క స్వాస్థ్యం కాదు, పరలోకములు కూడా మా కొరకు మీరు దాచి ఉంచిన ఆ పరలోక నివాసంలో మేమందరము ఉండగలమని నమ్ముచున్నా. సజీవురాలుగా నా తల్లిని ఉంచిన ఆమె దివ్యకరమైనటువంటి విషయంలో ప్రవాహం ప్రతినిత్యం మా కొరకై కన్నీళ్లు వినుస్తుండగా ఆ కన్నిటి ప్రార్థనే ఈనాడు ఫలభరితమైనటువంటిగా తీర్చిన నాకు సహకారంగా అనేక విషయాల్లో నా అన్న ప్రభాబ్రహ్మన్న మమ్మల్ని అందరినీ తన వారములో ఉంచుకుంటూ సరైన మార్గంలో నడిపిస్తున్నందుకు ఆయన కొందనాలు. పిల్లలను ప్రభా మీరు ప్రేమించి ఉన్నతమైనటువంటి రీతిగా ఏర్పరచుకున్నందుకు ఆయన కొందనాలు. ఈనాడు ప్రభా సాతాను అనేకమైన సోదరులతో అయా నీ కార్యమును ప్రభా ఫలభరితం కాకుండా చేయాలని ప్రభా సూచినది, కానీ నువ్వు ప్రేమించి దాన్ని కోరలు పెరికి వేసి నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఇంతగా మమ్మల్ని ప్రేమించి నీకేమి చెల్లించగలను తండ్రి. ఏమి లేని వాడిని, ఒట్టి వాడిని, మట్టి వాడిని నీ యొక్క ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క పుణ్యనామమున నీకే స్తుతి చెల్లించుకుందాం తండ్రి. ఆమేన్. సిస్టర్ కూడా ఆరాధించనా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, భూమిని ఆకాశాన్ని సర్వలోకాన్ని సమస్తాన్ని సృష్టించిన మహా గొప్ప యేసయ్య, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న గొప్ప దేవ, ఎన్నడు మారని దేవుడు, మార్పు చెందని దేవుడు, అన్నవాడు ఉన్నవాడు నీవే ప్రభా. నిత్యం పరిశుద్ధుడు 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 అని పొగడబడుచు కొనియాడబడుచు గణపరచబడుచున్న దేవ, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మరి ఉదయకాల సమయంలో తండ్రి నీ దాసుల ద్వారా నీ ప్రియ బిడ్డల ద్వారా తండ్రి ఈ యొక్క గృహ ప్రతిష్ట విషయంలో కూడా తండ్రి వినిపించిన వాక్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన నా ప్రభా, నేను విన్న వాక్యం నాయన మా హృదయాలందరిలో నాయన భద్రపరచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన ఒకప్పుడు ప్రభా మేము కూడా తండ్రి గృహంలో ప్రవేశించక తండ్రి వెల్పట్టగా ఉన్న నన్ను నా కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్న దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభా నా పట్ల తండ్రి ఎన్నో మేలు కార్యాలు చేసినావు తండ్రి. అయినా ఏమిచ్చి నీ రుణం తీర్చగలను ప్రభా, ఏమి లేని దాన్ని ప్రభా, పిల్లల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ తండ్రి, అయా సంఘ విషయంలో కూడా పరిచర్య విషయంలో కూడా ప్రభా నువ్వు చేసిన మేలు కార్యాలకై తండ్రి నా యొక్క చిన్న స్తుతి ఆరాధన నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.